యోచించినావా నీ అంతరంగ జీవితం ఎలా ఉన్నదో? అయ్యో ఎదుటివాని కన్నులలో నలుసు వెతికే ఓ సోదరుడా, కనిపించలేదని కాంతిని కమ్మేసిన పాపపు దూలము. సమాధిపై రంగురంగుల పూతలు పూయడం ఆపేయ్, నీ లోపల దాగున్న సూయ కుళ్ళును కడిగేసే. పైకి పరిశుద్ధునిలా నటనలు చేయడం చాలించు, నీ దేవుడు అంతరంగమును చూచునని గ్రహించు. గుంపులు గుంపులుగా చేరి గుసగుసలులాడుతుంటే సాతాను వచ్చి సంఘపు పునాదులు తవ్వుతుందే. సహోదర ప్రేమ లేని చోట రక్షణ ఎలా నిలుస్తుంది? పగ ప్రతీకారాల మధ్య పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు? చేతిలో 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 రాళ్లతో ఇతరులను కొట్టడానికి పరుగెడతావు. నీలో ఉన్న రహస్య పాపాల చిట్టాను దాచేస్తావు. పాపము లేని వాడే మొదటి రాయి వేయాలన్నాడు ప్రభువు. ఆ మాటకు ఎదురు నిలిచే యోగ్యత ఇలాలో ఎవరిది? తీర్పు తీర్చకుడి అని వాక్యము ఘోషిస్తున్నా తోటి విశ్వాసిపై నిందల బాణాలు వేస్తున్నావు. నువ్వు కొలిచే కొలతతోనే నీకు కొలవబడును సుమా. క్రీస్తు న్యాయ పీఠము ముందు నీవు నిలవాలి తమ్ముడా. ప్రార్థన చేసే నోటితోనే శాపనార్థాలు పెడతావు. సహోదరుని పతనాన్ని చూసి లోలోన నవ్వుతావు. నాలుకపై అదుపులేని నీ భక్తి వ్యర్థము కాదా? సంఘాన్ని పాడు చేసే ఈ అలవాటు నీకు తగునా? సంఘమంటే కుట్రలు కుతంత్రాలు చేసే చోటు కాదు, క్రీస్తు రక్తముతో కడగబడిన పవిత్రాలయం. మనుషులను మార్చే ముందు నిన్ను నీవు మార్చుకో. సంఘ సమాధానానికి నీ మార్పే మొదటి పునాదిగా చేసుకో. ఇకనైనా నా పాత రోత బ్రతుకును విడిచిపడతాను. పరులను విమర్శించే పాపపు బుద్ధిని చంపుకుంటాను. నలిగిన హృదయంతో యేసు పాదాలు పట్టుకుంటాను. సంఘ క్షేమాభివృద్ధికి నేనే మాదిరిగా మారుతాను. అయ్యో ఇతరులపై రాళ్ళేసే ఓ క్రైస్తవుడా, యోచించినావా నీ అంతరంగ జీవితం ఎలా ఉన్నదో? అయ్యో ఎదుటివాని కన్నులలో నలుసు వెతికే ఓ సోదరుడా, కనిపించలేదని కాంతిని కమ్మేసిన పాపపు దూలము.